డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ సిబిఐ జేడి అలాగే జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు. ఒక్కసారి హెచ్సియు వ్యవహారంపై ఆయన ఏం చెప్తారో విందాం. సార్ నమస్తే అండి. సార్ మనం చూస్తున్నాము గత కొద్ది రోజులుగా హెచ్సియులో చాలా ఇష్యూస్ అవుతా ఉన్నాయి. ప్రభుత్వం 400 ఎకరాల భూమి తనదే అని చెప్పేసి దాన్ని సేల్ చేయడానికి పెట్టడం, విద్యార్థులు అలాగే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అడ్డుకోవటం, ఇంకా కొన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా అడ్డుకుంటున్నారు. అయితే లేటెస్ట్గా సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్ వచ్చింది. సరే, ఇవన్నీ వ్యవహారాలు పక్కన పెడితే అసలు ప్రభుత్వ భూములు ఇలా ఎక్కడెక్కడో ఉంటాయి కదా సార్ ప్రభుత్వ భూములు అనేవి. వీటన్నిటిని అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవటం, లేదు అంటే వాటిని ఎవరికైనా డెవలప్మెంట్కి ఇవ్వడం, ఇలాంటి వ్యవహారాల్లో అసలు ఏ రకంగా మనం చూడాల్సి ఉంటుంది? ఇక్కడ కాకపోతే ఇంకెక్కడా కూడా భూములు లేవా ప్రభుత్వానికి అమ్ముకోవడానికి అని కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అసలు దీంట్లో పొజిషన్ ఎలా ఉంటుంది, ఏంటి, అది ఒక్కసారి చెప్పండి సార్. ప్రస్తుతం ప్రభుత్వాల దగ్గర ఉన్న ప్రధానమైన వనరులు ఏవైనా ఉన్నారంటే అందులో భూమి ఒకటి. ఈవెన్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నా కూడా అసెట్ మానిటైజేషన్ స్కీమ్ అని ఒకటి తెచ్చారు బడ్జెట్. అంటే ముఖ్యంగా రైల్వే గానీ, డిఫెన్స్ గానీ వీళ్ళ దగ్గర ఉన్న భూములు ఏదైతే ఉన్నాయో వాటిని మానిటైజేషన్ చేయాలి. దాని ద్వారా ప్రభుత్వానికి డబ్బులు వచ్చేటట్టు చూడాలన్నది కూడా ఒక స్కీమ్, మానిటైజేషన్. ఎందుకంటే ప్రభుత్వాల దగ్గర ప్రస్తుత ఆర్థిక పరిస్థితులన్నీ కూడా సరిగా లేవు. ఎందుకంటే మొత్తం భారతదేశం చూసినా కూడా చాలా రాష్ట్రాలలో ఉచితాలన్న దీని మీద ప్రభుత్వ ఆదాయాలు బాగా తగ్గిపోతాయి. కాబట్టి ప్రభుత్వం ఈ ఉచిత పథకాలను అమలు చేయాలంటే ఎక్కడో ఒక చోట వారికి ఉన్న ప్రాపర్టీస్ కానీ వీటిలను ఈ విధంగా వేలం వేయడమో, లేకుంటే ఆక్షన్ చేయడమో, లేకుంటే లీజ్కి ఇవ్వడమో, ఇలాంటివన్నీ కూడా చూస్తుంటాం. సో ఈ సందర్భంగా మీరు చూసుకుంటే, అందుకనే ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా కూడా అప్పుడు ఈవెన్ కలెక్టర్ ఆఫీసులు, తర్వాత అనేక భూములని వారు కుదువ పెట్టి మార్టగేజ్ చేసి దాని ద్వారా కూడా అప్పులు తీసుకొచ్చారన్నది మనం చూసిన అంశం. సో ఇది కేవలం మన ఉభయ రాష్ట్రాల్లో కాకుండా మొత్తం భారతదేశంలోనూ జరుగుతున్న ఒక ప్రక్రియ. ఈ పార్శ్వభూమిలో గనుక మనం ఈ కేసు మీరు అన్నట్టు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటాం. యాక్చువల్ గా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. 1974-75లో సుమారుగా 2324 ఎకరాలు ఈ యూనివర్సిటీకి వారు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాట్ చేసింది. కంచా గచ్చిబౌలి అంటాం ఆ ఏరియాలో ఉన్నదాన్ని. అంటే నేను చూసిన దాన్ని, విన్నదాన్ని బట్టి ఇప్పటికీ కూడా అఫీషియల్ గా ఈ భూమి అంతా కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు మీద లేదు. అంటే వారి మీద పట్టా గానీ, టైటిల్ గానీ లేదని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అంటే యూనివర్సిటీ అయితే కూడా పొజిషన్ తీసేసుకుంది. అంటే అప్పుడు గవర్నమెంట్ చెప్పింది మీకు ఇంత భూమి కేటాయిస్తున్నాం, వారు ఆ విధంగా ఒక మార్క్ వేసుకుని అది వాడుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఏమైందంటే ఇందులో 2003-2004 సంవత్సరంలో అప్పుడున్న తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇందులో ఈ 400 ఎకరాలు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో దాన్ని ఐఎంజీ భరత అని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వాళ్ళు ఇవ్వడం జరిగింది, అలాట్ చేసింది. ఈ ఐఎంజీ భరత అన్నది ఫ్లోరిడా బేస్డ్ కంపెనీ. ఐఎంజీ అకాడమీస్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళకు బేసిక్ గా ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీని, కాంప్లెక్స్ ని తయారు చేయాలని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలా క్రిటిసిజం వచ్చింది, అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి అప్పుడు కూడా. అంటే ఈ భూమిని చాలా తక్కువ ధరలో వాళ్ళకి ఇచ్చేసారని. ఆ తర్వాత కాంపిటేటివ్ బిడ్డింగ్ కూడా, ఎక్కడ మామూలుగా ఏదైనా ఇచ్చేటప్పుడు కాంపిటేటివ్ బిడ్డింగ్ పెడతాం మనం. అంటే ఎవరైతే ఎక్కువ పలుకుతారో వాళ్ళకి ఇవ్వడం, ఆ విధంగా చేస్తాం. ఇందులో కాంపిటేటివ్ బిడ్డింగ్ జరగలేదు. తర్వాత ఏంటంటే ఏదైతే ఒక యూనివర్సిటీకి ఇచ్చిన భూమో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తే 2004 సంవత్సరంలో ప్రభుత్వం మారింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న గవర్నమెంట్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి 2004లో. అప్పుడు ఏమైందంటే ఆ ప్రభుత్వం ఈ అలాట్మెంట్ ఏదైతే జరిగిందో దాన్ని క్యాన్సిల్ చేశారు. అంటే దీనిలో చాలా అవకతవకలు జరిగాయి. తర్వాత వచ్చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇందులో లేదు అవన్నీ చెప్పి ఆ విధంగా దాన్ని క్యాన్సిల్ చేయడం. అప్పుడు ఏం చేశారంటే ఈ ఐఎంజీ భరత అన్న వాళ్ళు కోర్టుకు వెళ్ళారు దీని గురించి. ఈ విధంగా కోర్టుకు వెళ్ళి అది ఫైనల్ గా సుప్రీం కోర్టుకు చేరింది. ఇప్పుడు 2024 సంవత్సరం, గత సంవత్సరంలో సుప్రీం కోర్టు ఏమనిందంటే ఏదైతే ఐఎంజీ భరత వాళ్ళ భూమి అని క్లెయిమ్ చేస్తున్నారో ఈ 400 ఎకరాలు, ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ భూమి. వాళ్ళు చెప్పిన జడ్జిమెంట్ లో అనుకుంటాను ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ది కూడా కాదు, ఇది స్టేట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేరులో ఉన్న భూమి. తర్వాత వచ్చేసి ఐఎంజీ భరతకు ఎటువంటి ఈ భూమి మీద హక్కు లేదు.
అంటే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ భూమిని రిక్లెయిమ్ చేసుకోవచ్చు, దాన్ని వాడొచ్చు అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది 2024. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఇది మా భూమి కాబట్టి మేము దీన్ని ఉపయోగిస్తాము అని చెప్పి అనడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే మధ్యలో ఒక ప్రైవేట్ కేసు కూడా జరిగింది ఇందులో. ఒక గోడావర్ధన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఒక సపరేట్ క్లెయిమ్ వేశాడు ఇందులో. అంటే 400 ఎకరాల్లో ఉన్న దాంట్లో అది తనదే. అంటే ఇందులో ఉన్న కొన్ని భాగాలు తనవి, తన యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, అంటే వాళ్ళ తరాల నుంచి వస్తున్న ప్రాపర్టీ. ఇది గవర్నమెంట్ అన్నది 1970వ సంవత్సరంలో అది ఇల్లీగల్ గా పద్ధతి పాటించకుండా దాన్ని అక్వైర్ చేసుకుని దాన్ని ఐఎంజీ భరత్ గాని యూనివర్సిటీకి గాని ఇవ్వడం జరిగింది. ఈ కేసు కూడా చాలా కోర్టుల ద్వారా జరిగి చివరిగా ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఈ కేసును కూడా ఐఎంజీ భరతతో క్లబ్ చేసింది. క్లబ్ చేసి ఏమందంటే ఈ గోడావర్ధన్ రెడ్డి కేసు కూడా వారు ఏం చెప్పారంటే ఈ భూమి ఏదైతే ఉందో అది 1970వ సంవత్సరంలో ప్రభుత్వం సరి అయిన పద్ధతిలోనే అక్వైర్ చేసుకుంది పబ్లిక్ పర్పస్ కోసం. కాబట్టి ఆయనకు ఎటువంటి ఓనర్షిప్ క్లెయిమ్ కాదు. ఈ భూమి ప్రభుత్వ భూమే. ఈవెన్ దో దాన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి ఇచ్చినా కూడా ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ పేరులోనే ఉందని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది యాక్చువల్ గా మీరు చూసుకుంటే ఈ పరిస్థితులలో ప్రస్తుతం అప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు మేము ఒక ఐటీ పార్క్ ని ఏర్పాటు చేస్తాం చేసి దానివల్ల ఏంటంటే మన తెలంగాణకు ఉపాధి దొరుకుతుంది. ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఐటీ కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వారు ఈ విధంగా తీసుకురావడం జరిగింది. సో ఆ తర్వాత మీరు చెప్పినట్టు అక్కడ ఈ ప్రొటెస్ట్లు మొదలయ్యాయి. విద్యార్థులు ముఖ్యంగా వారందరూ, తర్వాత అందులో కొంతమంది ఫ్యాకల్టీ కూడా కలిసి ఈ విధంగా చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు 400 ఎకరాల భూమి చూసినా కూడా అందులో సుమారుగా ఒక 700 నుంచి 800 వరకు చాలా మెడికల్ స్పెషీస్, తర్వాత ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి, అవి చాలా అరుదైనవి. తర్వాత ఇందులో ఇవి కూడా ఉన్నాయి, ఫ్లోరా అండ్ ఫౌనా కూడా. అంటే ముఖ్యంగా అందులో నెమళ్ళు గాని, ఆ తర్వాత జింకలు గాని, ఆ తర్వాత ర్యాబిట్స్, వైల్డ్ బోర్స్, పార్క్యుపైన్స్, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి అక్కడ. ఈవెన్ తాబేళ్లు కూడా అక్కడ చాలా పెద్ద సంఖ్యలో కనిపిస్తాయని రిపోర్ట్స్ వచ్చాయి. సో ఇటువంటి పరిస్థితులలో దీన్ని ఇంత వేగంగా ఈ పర్యావరణ పరిరక్షణ అన్నది చాలా ముఖ్యం అన్నది సుప్రీంకోర్టు మార్చి 14న ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళు ఏం చెప్పారు, ఇది కేవలం తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి, ఇది మొత్తం భారతదేశానికి సంబంధించి. ముఖ్యంగా ఏంటంటే పట్టణాలలో బ్రీతింగ్ స్పేసెస్ అన్నవి తగ్గిపోతుంది, ఆక్సిజన్ జనరేషన్ అన్నది తగ్గిపోతుంది. దానితో ఏమవుతుందంటే పట్టణాల్లో ముఖ్యంగా కూడా గాలి పీల్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి లంగ్ స్పేసెస్ క్రియేట్ చేయాలి. పట్టణాల్లో ఉన్న ఈ విధంగా ఉన్న వెజిటేషన్ ఏదైతే ఉందో, ఈ విధంగా ఉన్న గ్రీనరీ ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా నాశనం చేయకూడదు. దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలంటే ఐ థింక్ తెలంగాణ గవర్నమెంట్ కూడా మార్చి 15న ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఈ విధంగా ఈ చర్యలు, అంటే ప్రస్తుతం మీడియా ప్రభావం, తర్వాత ఆందోళన ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం ఎంత ఉందన్నది మనకి ఈ కేసు చెబుతుంది. యాక్చువల్ గా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. అంటే ఎవరు వెళ్ళలేదు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు వాళ్ళ దగ్గర వస్తున్న ప్రకటనలు, వస్తున్న న్యూస్ రిపోర్ట్స్ ఇవన్నీ చూసి సుమోటోగా వారు తీసుకొని వారు చాలా ఘాటుగా స్పందించారు. యాక్చువల్ అంటే ఈ విధంగా 100 జేసీబీలు పెట్టి ఈ విధంగా ఈ పర్యావరణాన్ని ఈ విధంగా మీరు డిస్ట్రక్ట్ చేస్తున్నారు, మీకు ఎవరికి అధికారం ఇచ్చారు అని చాలా ఘాటుగా అన్నారు. ఈవెన్ చీఫ్ సెక్రటరీ గారి మీద కూడా ఇది నిలపకుంటే అక్కడే ఒక జైలు కట్టి అందులో పెడతామన్న మాటలు కూడా వారు అన్నారని చెప్పి పేపర్లో వచ్చి. అంటే ఒక పక్క సుప్రీంకోర్టు రూలింగ్ తెలంగాణ భూమిని, ఇంకో చోట పట్టణాల్లో గాలి పీల్చుకోవడానికి తగినంత గ్రీన్ స్పేసెస్ ఉండాలని, ఆ తర్వాత ఈ విధంగా జరుగుతుండడం. సో ఇవన్నీ కలిపి ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అన్ని యాక్టివిటీస్ మీద స్టే విధించడం జరిగింది. స్టే విధించి ఐ థింక్ ఈ 16వ తారీఖు ఏప్రిల్ 16న మళ్ళా డేట్ ఇచ్చి ఈ లోపల కన్సర్న్ అందరూ కూడా వాళ్ళ అఫిడవిట్స్ వేయాలి. యూనివర్సిటీ వేయాలి, గవర్నమెంట్ వేయాలి, తర్వాత వీరందరూ కూడా ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో దాన్ని వేయాలి. దాని మీద మేము నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు ఈ భూమి మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదని అన్నారు.
ఈవెన్ హైకోర్టులో కూడా 2 పిటిషన్లు వేశారు. అవును సార్, కరెక్ట్. కానీ హైకోర్టు వారి పిటిషన్లు ఇక్కడ జరుగుతున్నాయని సుప్రీంకోర్టు చెప్పినా కూడా సుప్రీంకోర్టు ఏమందంటే మేము చూస్తున్నాం దీన్ని, కాబట్టి మ్యాటర్ మా దగ్గర ఉంది అని చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారని పేపర్లో కూడా రిపోర్ట్స్ రావడం జరిగింది. అవును సార్. సో ఈ పరిస్థితులలో ఈ 16వ తారీఖున ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ ఉంది. మీరన్నట్టు వేరే చోట ఇవ్వచ్చు కదా దీనికి. సార్. అంటే ఈ విధంగా పర్యావరణము ఈ విధమైన డిస్ట్రక్షన్ అవుతోంది కాబట్టి జనరల్ గా ఏంటంటే ఇటువంటి పర్యావరణంలో డిస్టర్బెన్స్ కలిగినట్టు ఈఐఏ రిపోర్ట్ అంటారు, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనాలిసిస్ అని ఒకటి చేయాలి. ఓకే. అంటే దీని వల్ల ఎంత ప్రభావం పడుతుంది, దానివల్ల ఇంకొక చోట ఆల్టర్నేటివ్ గ్రీనరీ ఎంత డెవలప్ చేయాలనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల మైనింగ్ జరుగుతున్నప్పుడు సార్. అవును, అవును. మైనింగ్ లో ఏం చేస్తారంటే చాలా అడవులు ఇలాంటి ప్రాంతాలు డిస్ట్రక్ట్ అవుతాయి. ఓకే. అప్పుడు వాళ్లకు ఆ మైనింగ్ లీజ్ ఇచ్చేటప్పుడే ఒక టార్గెట్ ఇస్తారు. మీరు ఇంత పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నారు కాబట్టి దీనికి ఇన్ని రెట్లు మీరు కొత్తగా చెట్లు వేయడం, అఫారెస్టేషన్ ఇవన్నీ కూడా చేయాలన్నది సాధారణంగా లీజ్ లో ఒక భాగమే ఉంటుంది. సో దానివల్ల ఈ భూమి యొక్క పరిస్థితి ఏంటి, దీన్ని ఏ విధంగా సుప్రీంకోర్టు పరిగణించబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాదించబోతుంది అన్నది కూడా చూడాల్సిన అంశం. సో ఇది బేసిక్ గా ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు. సార్, ఇప్పుడు అంటే ఈ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇంటర్ఫీర్ అయిపోయింది కాబట్టి ఈ ఇష్యూలో, ఇంకా హైకోర్టులో ఉన్న కేసులు కానీ, హైకోర్టులో నడుస్తున్న సుమోటో కేసులు కానీ, లేకపోతే కొంతమంది పిల్లేశారు సార్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు వేశారు, 2-3 వేశారు. అవి కానీ ఇంక ఇవేమి ఉండవు కదా సార్? మొత్తం ఏదున్నా కూడా సుప్రీంకోర్టు ఏది చెబితే అదే కదా ఇక ఇందులో ఫైనల్. అంటే సుప్రీంకోర్టు ఫైనల్ గా ఏం చెబుతుంది, చాలా కేసుల్లో ఏమవుతుంది, విన్న తర్వాత సుప్రీంకోర్టు మీరు హైకోర్టుకు వెళ్ళండి అని కూడా అనొచ్చు. ఓకే, అదే ఏది చెప్పినా సుప్రీంకోర్టు ఏ డైరెక్ట్ చేస్తే అదే ఇక అదే అవుతుంది ఫైనల్ గా. అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టులో జరుగుతున్నవన్నీ కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అనొచ్చు. ఓకే. లేకుంటే మీరు చూసిన తర్వాత వాదనలు విన్న తర్వాత హైకోర్టు మీరు మీ లెవెల్లో ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు తీసుకొచ్చి, ఇలా ఫైనల్ గా సుప్రీంకోర్టు ఏ నిర్ణయిస్తుందో అని చూడాల్సిన ఇంపార్టెంట్ ఇది మనకు. అంటే ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న కేసులు కూడా తాత్కాలికంగా వాటి మీద ఒక విరామం, కోర్టు డైరెక్షన్ బట్టి వీటిని ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. సో అది ప్రస్తుతం ఉన్న హైకోర్టులోను మరియు సుప్రీం కోర్టులోను పరిస్థితి. ఈ రోజు కూడా అక్కడికి మేము వెళ్ళాం సార్. యాక్చువల్లీ అక్కడ మేము వెళ్ళిన టైంలోనే ఒక జింకని, అంటే బయటకు వచ్చింది, జింక బయటకు వచ్చిందట. వచ్చిందాన్ని డాగ్స్ అటాక్ చేసాయి సార్, డియర్ మీద డాగ్స్ అటాక్ చేసేసరికి ఇంజురీ అయింది. ఆ జింకని తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ పర్యావరణము అన్నది, ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల చూసినా కూడా మీకు చిరుత పులులు ఇవన్నీ కూడా పట్టణాలకు వస్తున్నాయి. అవును సార్, కరెక్ట్. ఎందుకంటే అవి ఉన్న ఏరియాల్లో మనం వెళ్ళి అక్కడ దూరుతున్నాం కాబట్టి వాటికి గత్యంతరం లేక పట్టణాల మీద వస్తాయి. పెద్ద పెద్ద నగరాల్లోనే మీరు చూస్తుండొచ్చు ఈ విషయాలన్నీ కూడా. సో దీన్ని బయోడైవర్సిటీ అంటాము, మనం పర్యావరణ పరిరక్షణ అంటాం. అవి బయోడైవర్సిటీ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ఏమవుతుందంటే మొత్తం పర్యావరణానికే ప్రమాదం వస్తుంది. అందుకనే సుప్రీంకోర్టు వాళ్ళు చాలా సీరియస్ గా, ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఈ ఎన్వైరన్మెంట్ ఇప్పుడు, ఎందుకంటే మనకు సుప్రీంకోర్టు ఢిల్లీలోనే ఉంది కాబట్టి ఢిల్లీలో గాలి పరిస్థితి ఎలా ఉంటది, దాని గురించి వాళ్ళు రోజు అనుభవిస్తున్నారు. దాన్ని బట్టి మన బ్రీతింగ్ స్పేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకుంటే గత ప్రభుత్వంలో ఉన్నవారు, అంటే ఇప్పుడు బిఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఏమంటున్నారంటే మా ప్రభుత్వం కనుక వస్తే దీన్ని ఒక ఎకో జోన్ లాగా తయారు చేస్తామని వారు అంటారు. ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఒకటి తయారు చేస్తాం కాబట్టి ఇందులో ప్రతి ఏ భాగం కూడా మేము చేస్తామని వారు మాట్లాడడం జరుగుతుంది. సో ఈ విధంగా మళ్ళా రాజకీయ రంగు కూడా పులుముకుంది ఇందులో, ప్రత్యేకంగా వారు కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఈ విధమైన పరిస్థితులలో మరి సుప్రీంకోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అంశం. కాబట్టి రాజకీయ నాయకులు కూడా వారి యొక్క అభిప్రాయాలను చాలా కరెక్ట్ గా ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు దగ్గర మ్యాటర్ ఉంది కాబట్టి. సో చూద్దాం, దానిలో ప్రతి ఒక్కరు, అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గాని అసలు వాళ్ళ పేరులో ఎంత భూమి ఉంది అన్నది కూడా, 2324 ఎకరాలు ఇచ్చినా కూడా వారి పేరు మీద పట్టా లేదు అన్న ధోరణి కూడా నడుస్తుంది. సో వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడి ఫైనల్ గా ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది అన్నది. అంటే మనకు ఒక సైడ్ పర్యావరణము కావాలి, ఇంకొక సైడ్ డెవలప్మెంట్ కూడా కావాలి. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన అంశాలు. అంటే హైదరాబాద్ అన్నది ఎప్పుడు కూడా మనం ఐటీకి ఒక పెద్ద డెస్టినేషన్ గా చూస్తాం. హైదరాబాద్ కి, బెంగళూరుకి కూడా ఎప్పుడు కూడా ఒక కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది.
కరెక్ట్. సో ప్రతి ప్రభుత్వాలు కూడా అక్కడ ఉన్న మెయిన్ యూఎస్పి ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. సో హైదరాబాద్ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఈజ్ ఐటీ సెక్టర్ కూడా. సో ఈ ఐటీ సెక్టర్ ని ముందుకు ఎలా తీసుకోవాలి, తర్వాత ప్రభుత్వం మీద ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా ఒక బాధ్యత. సో ఈ ఐటీ కారిడార్స్ ఇలాంటివి వస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందని వారు కూడా మాట్లాడుతున్నారు. సార్ తర్వాత ఈ మధ్యలో ఐ థింక్ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ వేశారు సార్. అవును. మంత్రి గారు 3 మంత్రులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇందులో స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మేము మాట్లాడతాం. అంటే యూనివర్సిటీ అధికారులు కావచ్చు, స్టాఫ్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పర్యావరణ పరిరక్షకులు కావచ్చు, వీరందరితో కూడా మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలు తీసుకుని, ఎందుకంటే వారు ఏప్రిల్ 16న ఒక అఫిడవిట్ వేయాలి. సో ఆ సందర్భంగా మేము ఏమేమి అభిప్రాయాలు తీసుకుంటున్నాం అన్నది కూడా వేయాలి. కాబట్టి ఈ రాబోయే ఈ 10-12 రోజుల్లో ఏ విధమైన పరిణామాలు జరుగుతాయన్నది వేచి చూడాల్సిన అంశం. సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ చాలా వన్యప్రాణులు ఉన్నాయి అని అంటున్నారు సార్. వాటితో పాటు ఈ మధ్యలో మనం చాలా చోట్ల చూసాము పెద్ద పెద్ద వృక్షాలని చెట్లని కూడా అక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి మళ్ళీ అక్కడ పెడుతున్నారు సార్. అవును. అక్కడ కూడా అవి బ్రతికే ఉంటున్నాయి. మన అటవీ శాఖ చాలా సార్లు సందర్భాల్లో అలా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో Yes. ఇక్కడ ఏమన్నా అలా తీసుకుని వెళ్ళి వన్యప్రాణులను కూడా వాటికి వేరే సంరక్షణ ఏమన్నా అంటే ఇంకా చాలా ఉంది కదా సార్, యూనివర్సిటీలో చాలా ఉంది పార్ట్, అక్కడికి ఏమన్నా తీసుకు షిఫ్ట్ చేయటమా, లేకపోతే ఈ పెద్ద పెద్ద ట్రీస్ని కూడా అట్లా వేరే దగ్గరికి మార్చడం అలాంటిది ఏమన్నా చేయొచ్చు కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు సార్. దాన్ని అలా చేసే అవకాశం ఉంటుందా? ఒకవేళ చేస్తే ఎంతవరకు యూజ్ఫుల్ ఉంటాయి సార్ ఇవన్నీ కూడాను? అంటే ఈ విషయంగా కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర సింగ్ యాదవ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఓకే. ఇక్కడ సంబంధిత అటవీ శాఖ అధికారులను కూడా ఆ ప్రాంతానికి పంపి వాళ్ళ అనాలిసిస్ కూడా తీసుకుంటామని చెప్పేసి. సార్ ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి. ఇందులో ఇది అటవీ శాఖ భూమి అయితే కాదు కదా సార్ పక్కాగా? ప్రభుత్వ భూమి అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా 2024వ సంవత్సరం జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమంటుందంటే ఇది అటవీ భూమి కాదు, యా. అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు అన్నది వాళ్ళ వాదన. సో ఆ విధంగా చూసుకుంటూ పోతుంటే ఇప్పుడు అటవీ శాఖ వారు కూడా అక్కడికి వెళ్ళి ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ రిహాబిలిటేషన్ ఎలా చేయొచ్చు అన్నది కూడా ఒక అంశం. మీరు అన్నట్టు చెట్లు మొత్తంగా దాన్ని తీసుకువెళ్ళి వేరే చోట ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని అక్కడ డెవలప్ చేస్తున్నారు. అవును సార్. సో ఈ విధమైన పరిస్థితులలో ముఖ్యంగా పట్టణాల్లో ఇంత పెద్ద ల్యాండ్ అన్నది కూడా ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్. సో అందరిది దీని మీద కన్ను ఉంటుంది. కరెక్ట్ సార్, కరెక్ట్. ఇది చాలా పొటెన్షియల్, ఎందుకంటే ఒక్కొక్క ఎకరం 100 కోట్లకు పోయిన ప్రాంతం తెలంగాణ. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ 400 ఎకరాలని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించబోతున్నారు అన్నది కూడా ఒక ప్రధానమైన అంశం. సో వీటన్నిటికీ 16వ తారీఖున ఏ విధంగా సుప్రీంకోర్టు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయం ఇస్తారన్నది వేచి చూడాల్సిన అంశం అండి. పర్యావరణము పరిరక్షణ అవ్వాలి, డెవలప్మెంట్ అవ్వాలి, తర్వాత విద్యార్థులకి వారికి తగినంతగా ఉద్యోగాలు దొరకాలి, బయోడైవర్సిటీ కూడా మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ముందు ఉన్న 4 వివిధ అంశాలు. వీటన్నిటిలో సమతుల్యాన్ని తీసుకొస్తూ ఏ విధమైన నిర్ణయం తీసుకొస్తారన్నది మనం చూడాల్సిన అంశం. ఎస్ సార్. సార్ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ప్రతి చోట కూడా అంటే మీరు ఇందాకే ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు కోట్ చేశారు ఆ విషయాన్ని. ప్రతి చోట కూడా అంటే ప్రతి స్టేట్లో కూడా లేదా ప్రతి గవర్నమెంట్ కూడా వాళ్ళ యాక్టివిటీస్ కోసం లేదంటే ఈ సంక్షేమ పథకాల కోసము కంపల్సరీ ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నింటినీ అమ్మడం అనేది కామన్గా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది కదా సార్? అవునండి, జరుగుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల ఏమంటున్నారంటే జిల్లాల ప్రాంతాల్లో అప్పటి కాలంలో బ్రిటిష్ కాలంలో కలెక్టర్లు, ఎస్పీల బంగ్లాలు చాలా పెద్ద పెద్ద ఏరియాలు 10 ఎకరాలు ఆ విధంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో అంత భూమి ఎందుకు అవసరం లేదు కదా, వారికి వేరే బంగ్లానో ఏదో అలొకేట్ చేసి దీన్ని మళ్ళా కమర్షియల్ గా ఉపయోగించవచ్చు కదా. ఇది కూడా ఎందుకంటే ప్రతి చోట భూమి విలువ పెరిగిపోయింది. అవును, కరెక్ట్ సార్. సో భూమి విలువను ఆ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అన్నది. తర్వాత ఏంటంటే చాలా చోట్ల జైళ్ళు అన్నవి కూడా చాలా సెంట్రల్ లో ఉన్నాయి. ఓకే. ప్రిజన్స్ కూడా. కాబట్టి ఈ ప్రిజన్స్ ను కూడా షిఫ్ట్ చేయాలని అప్పుడు మీరు చూసుకుంటే గాంధీ హాస్పిటల్ ప్రస్తుతం ఎక్కడైతే ఉందో హైదరాబాద్ లో అక్కడ జైలు ఉండేది ఇంతకుముందు. ఓకే. సో ఆ జైలు ప్రాంతాన్ని తీసేసి దాన్ని చర్లపల్లికి పంపించేసి అప్పుడు ఇక్కడ గాంధీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇది యాక్చువల్ గా అమెరికాలో ఉన్న ఒక భూమి మీద ఉన్న కాన్సెప్ట్. ఓకే. వాళ్ళు ఏమంటారంటే ఇటువంటి భూములు ఏదైతే ఊరికి బయట దేనికి ఉపయోగపడని భూముల్ని ఈ విధంగా జైళ్లు ఇలాంటి వాటిని నిర్మించడానికి ఉపయోగించాలి అంటారు. దాన్ని ఆ కాన్సెప్ట్ మన అయితే ఎలాగైతే లూలు మాల్ అంటున్నామో అది కూడా ఒక లూలు కాన్సెప్ట్. లోకల్ ల్యాండ్ యూజ్లెస్ ల్యాండ్ యూజ్. లూలు అంటే లోకల్ యూజ్లెస్ ల్యాండ్ యూజ్. ల్యాండ్ యూజ్. ఆ కాన్సెప్ట్ లో ఈ జైళ్లను కూడా అక్కడ కూడా అమెరికా వాళ్ళు ఎక్కడో బయటకు షిఫ్ట్ చేస్తారు.
సో అక్కడి నుంచి ఏంటంటే ప్రిజనర్స్ ని బేసిక్ గా కోర్టుకు తీసుకురాకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వాళ్ళ కోర్టులు నడుస్తాయి. ఓకే సార్. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే పూణేలో ఏర్వాడ జైలు ఎక్కడైతే మహాత్మా గాంధీ గారిని కూడా ఆ! ఇప్పుడు ఆ! అది కూడా ఇప్పుడు సిటీ సెంటర్ లో ఉంది. అంటే ఇంతకు ముందు అవి బయట ఉండేవి కానీ ఇప్పుడు సిటీలు పెరిగాయి. సార్ అవును. అవును. కాబట్టి అవి మధ్య భాగంలో వచ్చేసాయి. ముంబైలో తీసుకున్న ఆర్థర్ రోడ్ జైలు గాని ఇవన్నీ కూడా సెంటర్ లో ఉన్నాయి. ఓకే. వీటన్నిటిని కూడా బయటికి షిఫ్ట్ చేయాలన్న ఒక అంశం జరుగుతూనే ఉంది. హ్మ్. సో ఈ విధంగా నగరాభివృద్ధి జరుగుతూ పట్టణీకరణ జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అర్బనైజేషన్ జరుగుతుంది. ఇప్పుడు అవును ఎక్కడ సార్. చూసినా అవును. కూడా పట్టణాలు పెరుగుతున్నాయి. గ్రామాల నుంచి వలసలు పెరుగుతున్నాయి. కాబట్టి పట్టణం యొక్క పరిధులు కూడా పెరుగుతుంది. కరెక్ట్ సార్. సో అటువంటి పరిస్థితిలో ల్యాండ్ అన్నది ఫిక్స్డ్. సో ఈ ల్యాండ్ ని మనం ఎలా పెంచాలి అంటే ఇప్పుడు ఉన్న వాటి యొక్క యూజ్ ను మార్చాలి. యూజ్ ఆఫ్ ల్యాండ్ ని మారిస్తే అప్పుడు మీకు కొంత భూమి అవైలబుల్ అవుతుంది. సో ఈ విధమైన పరిస్థితులలో ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు సెంట్రల్ యూనివర్సిటీ కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ యొక్క జరుగుతుంది. ఇదేంటంటే పర్యావరణం గురించి మొత్తం భారతదేశంలో కూడా ఒక రకమైన చర్చ మొదలైంది. యాహ్! తర్వాత యువతరంలో కూడా ఈ విధంగా పర్యావరణం పట్ల వాళ్ళకున్న ఈ విధమైన అభిప్రాయాలు కూడా చాలా చోట్ల అంటున్నారు. ఎందుకంటే విద్యార్థులు బయటికి రావడం వల్ల ఈ కరెక్ట్. విధంగా ఒక ఉద్యమం అన్నది మొదలైందన్నది కూడా ఒక కాన్సెప్ట్. అవును కాబట్టి సార్. వీటన్నిటిని సమతుల్యంలో నేను అన్నట్టు అభివృద్ధి, తర్వాత వచ్చేసి పర్యావరణ పరిరక్షణ, బయోడైవర్సిటీ, తర్వాత ఎట్ ది సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా ఇది అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక పెద్ద ఛాలెంజ్. ఈ యాహ్! కరెక్ట్ ఉదాహరణ సార్. ప్రతి కరెక్ట్. చోట వర్తిస్తుంది. కరెక్ట్ సార్. కరెక్ట్. ఈ ఉదాహరణ ప్రతి చోట వర్తిస్తుంది కాబట్టి అప్పుడు అక్కడి ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో కూడా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. ఎందుకంటే అర్బన్ లంగ్ సెంటర్స్ చాలా అవసరం. ఎందుకంటే యాహ్! ఇప్పుడు మీరు చూసుకుంటే కేబీఆర్ పార్క్ ఉంది ఇక్కడ హ్మ్. హైదరాబాద్. అవును సార్. అవును. దాన్ని కూడా ఆక్యుపై చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఓకే. అక్కడ కూడా ఎన్వైరన్మెంటలిస్టులు వీళ్ళందరూ కూడా ప్రతిఘటన చేశారు. ఆ తర్వాత అది ఉంది. యాక్చువల్‌గా ఆ ఏరియాకి మీకు ఆక్సిజన్ అందుతుందంటే అదొక పెద్ద ఇంపార్టెంట్ విషయం. హ్మ్. ఇప్పుడు తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో గాలిలో తేమ చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు అవును సార్. తెలంగాణలో తీసుకుంటే ఐ థింక్ 36%, 26% మాత్రమే ఉంది. హ్మ్. దానికి ప్రధానమైన కారణం చెట్లు లేకపోవడం అన్నది ఒక ఇంపార్టెంట్ రీజన్‌గా చూపించారు. కాబట్టి చెట్ల సంఖ్య తగ్గిపోతుంటే ఈ విధంగా గాలి వచ్చేసి మొత్తం కూడా డ్రైగా తయారవుతుంది. పొడిగా తయారవుతుంది. దానివల్ల మళ్ళా ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా సో ఆ విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. మరి చూద్దాం. ఇందాక హెచ్‌సీయూ ప్రొఫెసర్ చెప్తున్నారు సార్. మిగతా ఆ! హైదరాబాద్ అంతటికంటే కూడా ఆ ఏరియాలో 1, 2 డిగ్రీస్ ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు ఆయన. సెల్సియస్ తక్కువ ఉంటదమ్మా 1, 2 డిగ్రీస్. ఈవెన్ చెన్నైలోకి వెళ్ళి కూడా ఐఐటీ నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి యాహ్! సార్. అవును. చెన్నైలో ఒక 2 డిగ్రీలు తక్కువ ఉంటుంది. ఓకే. ఎక్కడైతే చెట్లు ఉంటాయో అక్కడ ఆటోమేటిక్‌గా పర్యావరణంలో ఆటోమేటిక్‌గా టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. హ్మ్. సో ఇవన్నీ కూడా పరిణామాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి గ్లోబల్ టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రతి సమ్మర్ కూడా ఇంకా సివియర్ గా మారుతోంది. అవును. పెరిగిపోతా ఉంది సార్. అవును. చూడండి వేడి వల్ల 2 రోజుల నుంచి వర్షాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు. అవును. అవును సార్. మళ్ళా ఈ వర్షాలు అకాల వర్షాల అకాల వల్ల వర్షాలు. మళ్ళీ ఎండ ఇంకా ఎక్కువ అవుతది ఇప్పుడు. ఎక్కువ అవుతుంది. మళ్ళా రైతులకు దీని వల్ల పరిణామం మళ్ళా. అవును సార్. ఈ వర్షాల వల్ల మళ్ళా అకాల వర్షాల వల్ల మళ్ళా కూడా రైతులు నష్టపోతారు. అవును. అటు మ్యాంగో తోటలు కూడా పడిపోతాయంట సార్ ఈ పడిపోతుంది. టైంలో. సో ఇవన్నీ ఈ సైకిల్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అది చాలా ముఖ్యమైన అంశం. కరెక్ట్ సార్. మీరన్నట్టు లెట్ us సీ సార్. Yeah, మంచి జరగాలని definitely. కోరుకుందాము. థాంక్యూ Yeah. సార్. థాంక్యూ సో మచ్. చాలా క్లియర్‌గా చెప్పారు. థాంక్యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.